దేవుని పిలుపుకి అన్ని పక్కన పెట్టడమే. ఎలీషాకి వచ్చిన పిలుపు అతని జీవితంలో ఎప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్దామా అనే అభివృద్ధిగా ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు నీకు కూడా ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో ప్రభు పిలుపుకి ఈరోజు నీ పని ప్రక్కన పెట్టవు, కానీ దేవుని పక్కన పెట్టేస్తున్నాం. సార్, ప్రభు ముఖ్యమా పని ముఖ్యమా అంటే మనకి పనే ముఖ్యం. దేవుని సన్నిధిలో క్రమంగా రండి అని ఒక సేవకుడికి మనం ప్రతిమాని వేడుకుంటే మనం క్రమమే పాటించాం. అక్కడే మనకు అర్థమైపోతుంది మన సగమా నీకు పని ముఖ్యమా దేవుని సన్నిధి ముఖ్యమా అనేది. మనకు దేవుని విషయంలో ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి. అంటే ఎప్పుడు పిలిచినా రెడీ, ఆ స్వరం ఎప్పుడు వినబడుతుంది, ఆ వాక్యం ఎప్పుడు చెప్పబడుతుంది, ఆ దైవజనుడు నన్ను ఎప్పుడు పిలుస్తాడు అని ఎప్పుడు అవైలబుల్గా సిద్ధంగా ఉండాలా. ఎలీషా తన జీవితంలో దేవుడు కొరకు ఎప్పుడు ఆ పిలుపుకి నేను సిద్ధంగా ఉండాలని ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు ప్రేమ సగమా. కానీ మన జీవితంలోకి వచ్చేసరికి యు ఆర్ నాట్ అవైలబుల్, సిద్ధంగా లేవండి. మనం సిద్ధంగా ఉంటేనే ఆ పిలుపులోని ఆశీర్వాదము ఎంతో సంతోషంగా ఉంటుంది. నీకు నువ్వే మార్చుకోవాలి. గమనించండి ప్రేమ సంఘం, మన జీవితము మనుషులు కంట్రోల్ చేయకూడదు, నాయకులు కంట్రోల్ చేయకూడదు. మన లైఫ్, మన జీవితం ఎవరు కంట్రోల్ చేయాలో తెలుసా? దేవుడు మాత్రమే కంట్రోల్ చేయాలి. ఈరోజు ఒక్కొక్కసారి నువ్వు ఆలోచించు, నీ జీవితంలో సంతోషం లేదు, ఎంతసేపు బాధ కనబడుతుంది, ఎంతసేపు దుఃఖం కనబడుతుంది, ఎంతసేపు కొన్ని విషయాలు చేయిచారిపోతున్నాయి, కొన్ని ఆశీర్వాదాలు చూడలేకపోతుంది. కారణం ఏంటో చెప్పనా? నీ జీవితము దేవుడు నడిపించట్లా, నీ జీవితము మనుషుడు నడిపిస్తున్నాడు. సాతాను గారు కంట్రోల్ చేసేస్తున్నాడండి. సాతాను గారి క్రమను ఉంటున్నావు ప్రేమ సగమా. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితము దేవుని చేతుల కింద నడవబడాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సాతాను గారి ఆలోచన తత్వం ఎలా ఉంటుందో తెలుసా? నిన్ను ఒక్కొక్కసారి దేవుని మందిరానికి దూరం చేయాలని ఇంట్లో ఎవరినో ఒక స్విచ్ రిమోట్ నొక్కుతాడు. ఆ రిమోట్ ఏం చేస్తుంది తెలుసా? నేను ఆపేయాలని వస్తుంది. అది భర్త వైపులో కానివ్వండి, లేకపోతే భార్య వైపులో కానివ్వండి, లేకపోతే నీ పిల్లల ద్వారా, లేక ఏదో ఒక ప్రాబ్లం సాతాను గారు క్రియేట్ చేసి నేను ఆపేయాలని చూస్తాడు ప్రేమ. నువ్వు శ్రమ పడకూడదు. ప్రతి క్రైస్తవుడు శ్రమ పడాల్సిందే. ఆ శోధన అనుభవిస్తేనే వాడే నిజమైన క్రైస్తవుడు శిష్యుడు ప్రేమ.